ఎగ్జామ్ రా. టైం అయిపోయిందమ్మా. సార్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇలా ఇవ్వమ్మా. బాబు పేపర్ ఇలా ఇవ్వు. వదలు వదలమంటుంటే టైం అయిపోయింది. ఇవ్వు ఇవ్వమంటుంటే ఈ ఆకేంటి మధ్యలో ఏది? ఆకు మాత్రం ఇచ్చేయండి మేడం. మేడం ఆకు మాత్రం ఏ మాటగా మాట చెప్పుకోవాలి. ఆ రోజు కాఫీ మాత్రం నువ్వు భలే చేసావు రాజేష్. ఏం చేస్తాం, ఒకరోజు నేను ఒక్కడనే మా ఇంట్లో ఉన్నప్పుడు చుట్టాలు వచ్చారు. మా అమ్మకి ఫోన్ చేస్తే అరగంటలో వచ్చేస్తాను, అంతవరకు అక్కడ అట్టిపళ్ళు ఉన్నాయి, అందరికీ పెట్టు అన్నది. నాకు ఆకలేస్తుందని అంతకు ముందే అవి తినేశాను. అప్పుడేం చేయాలో తెలియక ఆలోచిస్తుంటే ఆఖరికి అమూల్ మేలు కాదుకున్నా. చేయడం చేత కాకపోయినా కంగారుగా కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేసేసాను. ఆ తర్వాత కొద్ది రోజులకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీ అబ్బాయి కాఫీ చాలా బాగా చేస్తాడండి అన్నారంట. అంతే, ఆ రోజు నుండి అందరూ కాఫీ నాతో చేయించడం మొదలుపెట్టారు. సరే కానీ ఇంతకీ ఈ సెలవులకి ఏ ఊరు వెళ్తున్నావు? ఈసారి ఎక్కడికి వెళ్ళట్లేదు. ఓ, నా కోసం నువ్వెందుకు ఊరు వెళ్ళకుండా ఉండిపోవడం? పర్వాలేదు, వెళ్ళు, సరదాగా 4 రోజులు ఉండిరా. అయ్యో నీకోసం కాదు రాజేష్, నా ఏం కోసం. ఎయిమా? ఎయిమేంటి? అదా తర్వాత చెప్తాలే. ఇప్పుడు చెప్పచ్చు కదా. ఇప్పుడెందుకు, రేపు చెప్తాలే. సరదాగా ఎంజాయ్ చేద్దామని వచ్చాం కదా, కూర్చో. కాసేపు హ్యాపీగా రిలాక్స్ అవుతాం. రేయ్, నేనేదో ఆలోచిస్తుంటే నువ్వేంటరా నా వెనకాల తోకలాగా? నువ్వు ఆలోచిస్తుంది ఏంటా అని నేను ఆలోచిస్తున్నాను. కొట్టాననుకో పొట్టడా, వెళ్ళిపడికా. ఏ, ఏ, ఏ. ఏమై ఉంటుందబ్బా, దానికోసం ఊరెళ్ళకుండా ఉండిపోవడం ఎందుకు? ఎందుకంటే నేను క్యాట్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను కాబట్టి. ఓర్ని, అదా నీ ఏమై ఉంటుందా అని తెగ ఆలోచించేశాను. క్యాట్ ఎగ్జామే కదా, రాయి. బాగా చదువుకొని టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలనేదే నా ఎయిమ్. తప్పకుండా తెచ్చుకుందు కానీ నువ్వు బాగా చదువుతావు కాబట్టి ఈజీగా టాప్ ర్యాంక్ వస్తుంది నీకు. క్యాట్లో క్వాలిఫై అవ్వడమే చాలా కష్టం, అలాంటిది టాప్ ర్యాంక్ రావడం అంత ఈజీ కాదు రాజేష్. దానికి చాలా ప్రిపేర్ అవ్వాలి, లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలి. అందుకనే ఊరెళ్ళి టైం వేస్ట్ చేసుకోకుండా ఈ సెలవులకి ఇక్కడే ఉండి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నా. గ్రేట్ దీపా, నువ్వు నీలో ఇంత మంచి ఆలోచన ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నీకు టాప్ ర్యాంక్ వస్తే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది నేనే. నాకు టాప్ ర్యాంక్ వస్తుందంటావా రాజేష్? నువ్వు టెన్షన్ పడకుండా ప్రిపేర్ అయ్యి టెస్ట్ రాస్తే పేపర్ టఫ్గా ఉన్నా నీకున్న టాలెంట్కి టాప్ ర్యాంక్ ఏంటి, టాప్ 10లో నీ ర్యాంక్ ఉంటుంది. ఆగు, అదేం కూర? గుత్తొంకాయ్. నాకొద్దు, అది ఆయిల్ ఫుడ్. ఏమైందిరా,
గుత్తొంకాయ కూర అంటే చాలా ఇష్టం కదా నీకు. అది ఇంతకు ముందు. ఇప్పుడు నేను డైటింగ్ లో ఉన్నాను. గోంగూరేం కాదు, నోరు మూసుకొని తిను. అమ్మా అది వేస్తే మొత్తానిగానే తిన్ను. అయ్య బాబోయ్, వీడితో అస్సలు పడలేకపోతున్నాను. పెద్దోడే నయం, కామ్గా ఉంటాడు. నా కర్మ కాలి నా కడుపును పుట్టాడు వీడు. ఎరా ఉమ్, మొన్నటి వరకు ఫ్యాట్ కావాలి అని నెయ్యి నూనె తెగదన్నావు కదా, సడన్ గా ఈ చేంజ్ ఏంటో? 6 ప్యాక్ కోసం. 6 ప్యాక్ 16 ప్యాకే ఉంది కదా నీకు. హలో, ఉన్నదాన్ని మెయింటైన్ చేయడం కోసమే ఈ డైటింగ్. అక్క డౌట్ లేదే, వీడికి ఏదో మెంటల్ వచ్చేసింది. ఎందుకైనా మంచిది అందరూ కాస్త జాగ్రత్తగా ఉండండి. ఒకటి, 2, 3, 4, 5, 6. నువ్వు కూడా దీపాల కోప్పడి నాతో మాట్లాడకుండా వెళ్ళిపోతావు అనుకున్నాను. నేను అలాంటి దాన్ని కాదు. నీ ఇష్టాన్ని ఎప్పుడు కాదన్ను. నువ్వేం చేసినా ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే నేను నిన్ను ట్రూగా లవ్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది కల్పన. ఇంత బాగా అర్థం చేసుకునే లవర్ నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. నువ్వు కూడా నన్ను బాగా అర్థం చేసుకోవాలి. నేనేం చేసినా ఏమనకూడదు. వాళ్ళందరూ వేస్ట్ ఫెలోస్. వాళ్ళకి లవ్ చేసుకోవడమే రాదు. ఎప్పుడు చూసినా ఏదో గొడవలు ఆడుకోవడం మాత్రం బాగా వచ్చు. అవును, మన వాళ్లే కాదు, బయట కూడా చాలా మంది అంతే. లవర్స్ అన్న మాటే తప్ప ఎప్పుడు చూసినా ఏదో గొడవ పడుతూనే ఉంటారు. మనది అందరిలాంటి లవ్ కాదు, మనది గ్రేట్ లవ్. మన మధ్య చిన్న గొడవ కూడా రాదు. మనం ఫుల్ ఎంజాయ్ చేద్దాం. రెచ్చిపోదాం. స్విచ్ ఆఫ్.